Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is self-sacrifice. Self-sacrifice. The text is from the book of Acts, chapter 20, verse 24. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చిన యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసున పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. నా ప్రాణము నాకు ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. లూకా సువార్తికుడు పౌలు యొక్క మిశ్ర ప్రయాణంలో ఆయనతో కూడా ఉన్నాడు కాబట్టి తాను ప్రత్యేకంగా చూసిన విషయాలు జరిగిన విషయాలను గ్రంథస్థం చేశాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో కూడా గమనించినప్పుడు మిలేతుని ఎఫెసుకు వర్తమానం పంపాడు, సంఘం పెద్ద పిలిపించాడు, వారికి ఈ ఫేర్వెల్ అడ్రస్ ఇస్తున్నాడు. ఈ వాక్య భాగం గమనించినప్పుడు నథింగ్, ఏది కూడా నాకు ప్రియమైనది కాదు. నన్ ఆఫ్ దోస్ థింగ్స్ మూవ్ మీ. నాట్ డు ఐ కౌంట్ మై లైఫ్ డియర్ టు మై సెల్ఫ్ సో దట్ ఐ మే ఫినిష్ మై రేస్ విత్ జాయ్. ఏది నాకు ప్రభు కంటే ఆయన పరిచర్య కంటే ప్రియమైనది కాదు. ఏ శక్తిగా నాకు కదలించలేదు. ఎందుకనగా నేను నా పరుగును తుదముట్టించాలి అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. పెలికాన్ బర్డ్ గురించి మీకు అందరు తెలుసు. గూడబాతు, దావీదు భక్తుడు అడవులను గూడబాతుని పోలి ఉన్నానని ఆయన సెలవిస్తాడు. ఈ గూడబాతు గమని పెలికాన్ బర్డ్ సింబలైజెస్ సెల్ఫ్ సాక్రిఫైస్. తను ఛేదించుకునే స్వభావం అనేది గూడబాతుకు ఉన్నది. మన మదర్ పెలికాన్ cannot find food for her young. She thrusts her beak into her breast and allows the young ones to suck her blood. తన బిడ్డలకు ఆహారము పంచిపెట్టబడినప్పుడు ఈ గుడబాతు తన పొడగాటి ముక్కుతో తాను పొడుచుకుంటుంది. ఆ రక్తం వచ్చినప్పుడు ఆ రక్తాన్ని తన బిడ్డలకు ఇస్తుంది. ఫీడ్స్ హర్ యంగ్ వన్ విత్ హర్ ఓన్ బ్లడ్. ఎంత నిస్వార్థమైనదో, ఎలాంటి సెల్ఫ్ సాక్రిఫైస్ ఈ పెలికాన్ బర్డ్ మనకు అందిస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క సెల్ఫ్ సాక్రిఫైస్, అలాంటి సెల్ఫ్ సాక్రిఫైస్ మనం కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండాలి. ఆయన స్వార్థ పట్ల కలిగి ఉండాలి. Apostle Paul reflected this self-giving attitude as he made his farewell speech to the Ephesian believers. ఎఫెసు సంఘం పిలిపించి ఆయన ఈ యొక్క వీడ్కోలుపు సందేశంలో తన యొక్క సెల్ఫ్ సాక్రిఫైస్ యాటిట్యూడ్ను ఆయన రిఫ్లెక్ట్ చేయగలిగాడు. బికాస్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్ వీఆర్ క్యారెక్టరైజ్డ్ మోర్ బై గ్రీడ్ దెన్ బై సెల్ఫ్ సాక్రిఫైస్. మన దురాశ ఉన్నది కాబట్టి దాంతో ఈర్వబడి మరుకొల్పబడుతున్నాము కాబట్టి మనం ఇలాంటి త్యాగాన్ని చేయలేకపోతున్నాం. సో దట్ యాటిట్యూడ్ కెన్ బి చేంజ్డ్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా నీవు ఆ గొప్ప సుగుణాన్ని అలవర్చుకోగలవు. సో ప్రాక్టీస్ ద ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ by love and depending on God's Spirit. Nothing is more pleasing to God
దాన్ సెల్ఫ్ సాక్రిఫైస్. సెల్ఫ్ సాక్రిఫైస్ కంటే ఏది కూడా తన దేవుని సంతోషపెట్టలేదు. లెట్ us try to cultivate the attitude of self-sacrifice, thereby make it a point to please God by the attitude of self-sacrifice. ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ పెలికాన్ బోర్డు గొప్ప ఆత్మీయ సత్యం నేర్పిస్తాం మా ప్రభువా. ఆహారం దొరకనప్పుడు తండ్రి తన ముక్కుతో తను పొడుచుకుని ప్రభువా ఆ రక్తాన్ని బిడ్డలకు ఆహారంగా పంచిపెడుతుంది. అపొస్తలుడు పౌలు తన ప్రాణాన్ని సువార్త సేవ కంటే మించేది కాదని ఎంచుకున్నాడు. తన్ని మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి సెల్ఫ్ సాక్రిఫైస్ యాటిట్యూడ్ కలిగి మేము జీవించడానికి ఆత్మశక్తి దయచేయమని, వాక్య వింటున్న ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.